ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపి అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి. కాకి కనిపిస్తే ఈ మాట అన్నారంటే చాలు, శనిదేవుడే మీ ఇంటికి లక్షలు కాదు కోట్లు పంపుతాడు. మీరు కుబేరులు అవటం ఖాయం. అయితే శని త్రయోదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ రోజున కాకి కనిపిస్తే ఏ మాట చెప్పాలి, ఏ మాట చెప్పటం వల్ల శనిదేవుడి యొక్క అనుగ్రహంతో మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, కుబేరులవుతారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక, నవగ్రహాల్లో 7వ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనీశ్వరుడికి ఇతర పేర్లు కృష్ణాను, సౌరి, భభ్రు, రోధ్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కళంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడు. జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శని భగవానుడిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శని క్రూరుడిగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురిచేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్లిస్తాడు. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు. నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిగా శని దండన విధిస్తాడు. శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు. అలా శివ కేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైంది. క్షీరసాగర మథనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత హలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పటానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి తిథినాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో శివుడు మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారు. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ, దోషం అంటే రాత్రి అని అర్థం. చంద్రుణ్ణి దోషాకరుడు అని అంటారు. రాత్రికి కారణమయ్యేవాడని అర్థం. ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం. ప్రదోష కాలంలో చేసే పూజా పునస్కారాలు, దానధర్మాలు మామూలు సమయంలో చేసేవాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం వల్ల విశేషమైన ఫలితం మీకు లభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. జాతకరీత్యా శని బాగాలేనివారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వల్ల పీడింపబడుతున్నవారు, అటువంటి వారు ఈరోజు శని పరిహారాలు చేయటం ఉత్తమం. నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం, శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం, రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టటం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయటం, నల్ల కాకులకు అన్నం పెట్టటం, నల్ల కుక్కలకు అన్నం పెట్టటం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుముకు సంబంధించిన వస్తువులను పేదవారికి దానం చేయటం. ఈ విధంగా చేస్తే మీకు ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. శని గ్రహ దోషాల వల్ల బాధపడుతున్నవారు, వికలాంగులకు, ఆకలిగొన్న జీవులకు భోజనం పెట్టడం, ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం ఈ రోజున ఖచ్చితంగా చేయాలి. మద్య మాంసాదులను అస్సలు ముట్టరాదు. వీలైన వారు నల్ల నువ్వులతో శివార్చన స్వయంగా చేయాలి. ఈ విధంగా పూజించి ఆరాధిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషం, దారిద్ర్యం తొలగిపోతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రుభయం, కోర్టు సమస్యల్లో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఓ వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తి తన మహర్దశ
అంతర్దశలను తెలుసుకోటానికి అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి తప్పించుకోటానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడి యొక్క వక్రదృష్టి పడిందంటే ఇక జీవితమంతా కూడా సతమతమవ్వాల్సి వస్తుంది. ఆయన అనుగ్రహం ఉంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. అనుగ్రహం లేకపోతే అనేక ఇబ్బందుల పాలవుతారు. చెడు కార్యాల్లో నిమగ్నమైన వారినే శనీశ్వరుడు పీడిస్తాడు. ఫలితం వారు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఎంతటి దైవాంశ సంభూతులనైనా వారి వారి కర్మలను అనుసరించి ఫలితాలు అనుభవించేలా శని భగవానుడు చేస్తాడు. అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి శని త్రయోదశి రోజు కాకి కనిపిస్తే ఈ మాట అన్నారంటే శనిదేవుడే మీ ఇంటికి లక్షలు కాదు కోట్లు పంపిస్తాడు. హిందూ పురాణాల్లో కాకికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కాకిని శనిదేవుడి యొక్క వాహనంగా చెబుతూ ఉంటారు. అలాగే పితృదేవతలకు ప్రతీకగా కూడా కాకిని మనం భావిస్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా కాకికి అన్నం పెడితే కనుక పితృదేవతలకు అన్నం పెట్టినట్లుగా భావించాలి. అలాగే మీరు ప్రతిరోజు ఈ విధంగా కాకికి అన్నం పెడితే కూడా పితృదేవతలు సంతసిస్తారు. మీ జీవితంలో మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో పితృదేవతల యొక్క రూపంలో మీకు ఖచ్చితంగా అనుగ్రహం కూడా దక్కి తీరుతుంది. అయితే శనిదేవుడి యొక్క వాహనమైన కాకి కనిపిస్తే ఈ శని త్రయోదశి రోజు ఈ మాట కనుక మీరు మనసులో అనుకున్నారంటే ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో మీరు ఏదైతే కోల్పోయారో వాటిని తిరిగి పొందుకుంటారో, అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి ప్రతికూలతలనైతే ఎదుర్కోవలసి వస్తుందో ఆ ప్రతికూలతలకి పరిష్కారాలనైతే కనుక్కుంటారు. అయితే కాకి కనిపించగానే మీరు మనస్సులో శని త్రయోదశి రోజు ఈ విధంగా ఒకటి అనుకోండి. అంటే ఆ శని భగవానుణ్ణి గుర్తు చేసుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ విధంగా మీరు మనసులో అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే శని భగవానుడు మీ ఇంటికి లక్షలు కాదు కోట్లు పంపిస్తాడు. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అలాగే నల్ల కాకులకి ఈ రోజున అన్నం పెడితే కనుక మీరు ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. నల్ల కుక్కలకి కూడా అన్నం పెట్టండి. నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు పేదవారికి దానం చేయండి. ఈ విధంగా నలుపు రంగు అంటే శని భగవానుడికి చాలా ఇష్టం కాబట్టి శని త్రయోదశి రోజు నల్లటి రంగు వస్తువులను వేటినైనా సరే మీ శక్తి అనుసారం ఎవరికైనా అవసరాల్లో ఉన్నవారికి దానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఆలయానికి వెళ్లి ఈ శని త్రయోదశి రోజు మీరు శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా వెలిగించిన తర్వాత శని భగవానుడికి మీ మనస్సులో సంకల్పం చెప్పుకోండి. మీరు ఎటువంటి కష్టాలలో ఉన్నారు, అలాగే ఎటువంటి ఫలితాలను మీరు ఆశిస్తున్నారు, మీ జీవితంలో ఎటువంటి సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆ శని భగవానుడితో చెప్పుకొని 3 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేస్తే శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మీకు లభిస్తాయి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటంటే కాకి కనిపించినప్పుడు కళ్ళు మూసుకొని మనసులో ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా మీరు జపించండి. మరొకసారి మంత్రం చెబుతున్నానండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రాన్ని కనుక మీరు జపించారంటే శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఆర్థికంగా గణనీయమైన ఊహించని పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.